ఒక నిమిషం మీకు అర్థమవుతుంది. ఎవరిని ఇది చేసే బదులు ఇది పెట్టేసాం అనుకో, ఫోటోలు దించండి. అమ్మా అమ్మా శ్రీవాణి గారు ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది, అందరం కలిసి చేస్తే బాగుంటుంది. అందరు కొద్దిగా రండి, స్టేజ్ మీద రండి. అమ్మ నేను మాట్లాడాను. గృహప్రవేశం ఎప్పుడన్నయ్యా? సెప్టెంబర్ ఎండింగ్ లో. ఓకే మీరు స్టార్ట్ చేయండి. పిలవాలే గాని బయట తీసుకుని మేడం, బ్యాగ్ తీసుకొచ్చి ఈరోజు మంచి రోజు రెడ్డి సోమేశ్వర్ గారు సరిగమ కార్వా మినీ ఇప్పుడు భలే మంచి రోజు పసంద. అయ్యో ఎవరు తీయట్లే. హలో భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నిన్నెలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు
వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపులు చిలికిన రోజు, కులదైవము పలికిన రోజు. కన్న తల్లి ఆచలన్ని సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. అదేవిధంగా ఇవాళ నేను ఫీల్ అయింది, ఇవాళ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇవాళ మా సహృదయులు మన పుణ్య దంపతులైనటువంటి మురళీకృష్ణ గారు, ఇందిరాదేవి గారు వాళ్ళు బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు నేను స్పెషల్ అట్రాక్షన్గా ఫీల్ అయ్యి వాళ్ళకి నేను చిరుకాను నిలదలుచుకున్నాను. కానీ అది నా ప్రియమిత్రుడు మన సునీల్ కుమార్ గారి చేతుల మీదకి ఇవ్వాలని అనుకుంటున్నాను. కానుకను స్వీకరించాలి, వద్దనుకోండి, తిరస్కరించాలి. కానుక ఏదైనా స్వీకరించాలి. అద్భుతం. అలాగే మన అడ్మిన్స్ 6 ఉన్నారు, 6 ఋతువుల్లాగా చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక ఋతువును పోల్చినట్టుగా మనకు సంవత్సరం పొడుగుతా మనకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు. చాలా సంతోషం. ఇంకేమన్నమాట? చాలా సంతోషం. మీరందరూ నాకు సహకరించడమే కాకుండా ఈ 6 కూడా 6 అడ్మిన్స్ కూడా నా చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎప్పుడు ఇదే ఆత్మీయత అనురాగాలతో మన గ్రూప్ని కంటిన్యూ చేయాలి. ఇందాక మధ్యాహ్నం సార్ చెప్పారు, జలసీ ఫీలింగ్ అనేది లేకుండా అందరూ కూడా ప్రేమ ఆప్యాయతలతో నడుచుకుంటూ మన గ్రూప్ని లైఫ్ లాంగ్ నడిచే విధంగా, అంటే మనతో పోకూడదు, మన వారసులు మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండాలి గ్రూప్ని, అలా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సార్, థ్యాంక్ యూ. ముందుగా అశోక్ గారికి ఏంటంటే ఎప్పుడు ప్రతి ఏడు ఆయన హెల్ప్ మా వెనకాల ఎప్పుడు ఉంటుంది. నిజంగా మా అడ్మిన్స్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు అశోక్ గారు. ప్రతిదీ ఆయన డొనేషన్ లేదు మాకు జరగదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి శ్రీధర్ గారు కూడా మాట్లాడతారు. అశోక్ కుమార్ గారు ప్రతి సంవత్సరం మన గెట్ టుగెదర్ అనగానే ముందు ఆయన వాలంటరీగా వచ్చి నా తరపు నుంచి ఇంత సహాయం తీసుకోండి, దీన్ని ఖర్చులకు వాడుకోండి అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆయన ఇస్తూనే ఉంటారు.
వెళ్ళాలి. ఈ సంవత్సరం అది లేదనమాట. మనం గెట్ టుగెదర్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు అనమాట. పర్సనల్ గా అందరికీ గిఫ్ట్లు ఇచ్చి ఇంకా సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం గిఫ్ట్లు, సన్మానాలు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తున్నారు అనమాట. ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మన అశోక్ కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. వారు చాలా సహృదయులు, మితభాషి, మన అందరిలాగానే పాటలు వారు కూడా చాలా చాలా చక్కటి పాటలు ఈరోజు సెలెక్ట్ చేసుకొని మన సంగీత లహరి 7వ వార్షికోత్సవాన్ని మనం ఇంత చక్కగా జరుపుకోవడానికి వారు కూడా ఒక కారకులయ్యారు. వారి యొక్క దానగుణం గురించి ఇంకా మనం ఇప్పుడు చెప్పేదేం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. వారు అందరికీ కూడా ఏదో ఒక రూపంగా వారికి గిఫ్ట్లు తీసుకురావటం, అందరికి ఇవ్వటం, అదేవిధంగా అందరితోటి మంచిని పంచుకుంటారండి. ఎప్పుడు కూడా మంచి మానవత్వం ఉన్నటువంటి మనిషి. నాకు దొరికినట్టు ఒక మంచి మిత్రుడు అశోక్ కుమార్ గారు. వారిని నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. వెల్ డన్ మై ఫ్రెండ్. నేను కూడా ఒకటే మాట మాట్లాడుతున్నా. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి మా అడ్మిన్స్ టీం అందరి తరఫున ఎల్లవేళలా ఎల్లప్పుడూ హృదయపూర్వక కళాభివందనాలు. సంగీత లాహిరిలో నంబూరి అశోక్ కుమార్ అన్నయ్య అంటే బిందు ఇందాక ఒక చక్కటి పదం వాడింది, ధర్మదాత. అందరికి చప్పట్లు కొట్టండి. మన గ్రూపు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అన్నయ్య, ఇందాకైతే అందరినీ కూర్చోబెట్టి సన్మానం చేస్తుంటే నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి. మనం ఎప్పటికీ అందరం కూడా ఇట్లాగే పాటలు పాడుకుంటూ అన్నయ్య సహాయాలు తప్పకుండా ఎప్పటికీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ పాటలు ఇంటర్వ్యూ అయిపోయాయి అనుకుంటాను. ఎవరన్నా ఉంటున్నా ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. ఎవరైనా అర్జెన్సీ ఉండి వెళ్ళిపోవాలి, బస్ టైం అయింది, ట్రైన్ టైం ఉంది అనుకున్న వాళ్ళు అనుకుంటే కన్నా వెళ్ళవచ్చు. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక ½ అన్ అవర్ దాకా ఉండి అందరూ కూడా డిస్కస్ అవుతాము. ఎవరైనా ట్రైన్స్, బస్సులు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది అన్నమాట. ఎవరిదైనా